హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి ఇన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారణానికి జైల్లో పెట్టి అని ఆ రోజు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అండి అది, అసలు ఎంత దుర్మార్గం. ఆయన్ని ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్. లేకపోతే ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. ఇది నా స్టేట్మెంట్, మీకు తిరుగుతూ ఉంటుంది చూడండి వీడియోలో. 2024లో గనక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే అని చెప్పి అది 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 ఒక వీడియో తిరుగుతూ ఉంటుంది మీకు చూడండి. అది 2020లో చేసింది అనమాట. అది ఎందుకంటే ఆయనకేం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారు అసలు కంపారిజనే కాదు, అసలు వాళ్ళిద్దరికి కంపారిజనే కాదు. షీఈస్ బ్రిలియంట్, చాలా తెలివైన రాజకీయ నాయకురాలు, సందర్భోచితంగా మాట్లాడుతుంది. తెగింపు విమర్శలు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా విమర్శలు మొదలు పెడుతుంది. అవును, అంత తెగింపున్న మహిళ. అన్నీ ఉన్నాయి మరి. ఆయన దగ్గర ఆమెలో ఉన్న దాంట్లో రవ్వంతా కూడా లేదండి. ఒకటే టార్గెట్, ఎర్న్ 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 మనీ, ఎర్న్ మనీ, ఎర్న్ మనీ, ఎర్న్ మనీ. డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, విచ్చలవిడతనం. తనకు నచ్చిన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఏం చేశారు. 30,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు వేయించారంట. అవును, వస్తున్నాయి బయటికి. పారిశుద్ధ్య ఐ థింక్ నేను అనేది, అరే బాబు శివాజీని విమర్శించండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నాకు తెలుసు పట్టకరావడం కూడా తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని పట్టకరావడం పెద్ద క్వశ్చనే కాదు నాకు. ఏది రాజ్యాంగబద్ధంగా సైబర్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క యదవని తీసుకొచ్చి కట్టి పడేయగలను అక్కడ పోలీసుల ముందు. అలా చేయొచ్చు. కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలా నేను. మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు. కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి, బాగా ముదిరిపోయినాయి. ఈ మధ్య వింటున్నాం, ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇలాంటి యదవలు ఇంకా 2-3 తయారవుతున్నారు. ఈ యదవలు ఇవేంటంటే ఇంకొక అతను అండి, సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతీ నెల నీ జీతం ఇది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు 2 వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొడతా. 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చెమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. గుర్తుపెట్టుకో, కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు గడిచిన 10 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషయం చిమ్ముతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారికి ఊడేదేం లేదు. ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు. నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది? ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని. 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు. నీకు పిల్లలు ఉన్నారు. 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తున్నారు. గుర్తుపెట్టుకో, వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి ఎర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా. ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు,
వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్లా. ఉన్నారు 4 ఎదవలు ఉన్నారండి ఇంకెప్పుడు కూడా యూట్యూబ్లో. వాడు పొట్టు అంటాడు పీడీటీవీ అని, కనపట్లేదు వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. ఓకే. అంతా విషం అండి, అంతా విషం డబ్బుతోటి. అంటే ఇప్పుడు ఎలా యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది. మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు. లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి వా పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడిగా కాలిద్ది తోలు తీసేస్తాడు.